తమిళనాడు అసెంబ్లీలో హై డ్రామా మధ్య చేపట్టిన బల పరీక్షలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెగ్గారు. పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా 11 మంది ఓటేశారు. బల పరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లు ప్రకటించారు స్పీకర్ ధన్పాల్. రహస్య ఓటింగ్ చేపట్టాలని డీఎంకే సభ్యులు చేపట్టిన వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు సమావేశమై తర్వాత కూడా డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఒక రకంగా విధ్వంసం సృష్టించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ ధన్పాల్ వారిని సభ నుంచి బహిష్కరించారు. తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గడానికి ముందు డీఎంకే సభ్యులు చేసిన గందరగోళం శృతిమించింది. చట్టసభ గౌరవాన్ని మంటగలిపారు డీఎంకే సభ్యులు. పోడియంలోకి దూసుకెళ్లిన డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ టేబుల్ లాగి పడేశారు. ఆయన ముందున్న మైక్ ను విరగ్గొట్టారు. సభాపతిపై కాగితాలు విసిరేశారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే సభ్యులు సభాపతి ధన్పాల్ను సీట్లోంచి లాగేయడానికి ప్రయత్నించారు. ఆయన చొక్కా లాగి అవమానించారు. స్పీకర్ను కాపాడడానికి వచ్చిన మార్షల్తో కూడా గొడవ పెట్టుకున్నారు. చివరకు స్పీకర్ చైర్లో కూర్చుని ఫోజులిచ్చారు ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గిన తర్వాత మెరీనా బీచ్లో జయ సమాధి దగ్గరకు వెళ్లి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అమ్మ ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుతో చిన్నమ్మ శపథం నెరవేరిందన్నారు పళనిస్వామి. డీఎంకేతో చేతులు కలిపి అమ్మకు పార్టీకి పన్నీర్ సెల్వం ద్రోహం చేశారని పళనిస్వామి మండిపడ్డారు. పళనిస్వామిపై విజయం సాధించాలని అనుకున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఫెయిల్ అయ్యారు. ఆయనకు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా నిలిచారు. అయితే ప్రజాయుద్ధం ఇప్పుడే మొదలైందని అన్నారు పన్నీర్ సెల్వం. నియోజకవర్గాల్లోకి వెళ్లి పళనిస్వామికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పారు ఆయన. అసెంబ్లీలో విధ్వంసం తర్వాత డీఎంకే సభ్యులను మార్షల్స్ బయటకు పంపేశారు. దాంతో డీఎంకే నేత స్టాలిన్ డీఎంకే స్టైల్ పాలిటిక్స్ ప్రారంభించారు. ఎమ్మెల్యేలతో కలిసి చిరిగిన చొక్కాలతో రాజ్భవన్ కు వెళ్లారు. స్పీకర్ తీరుపై విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. తమను తిట్టి కొట్టి సభ నుంచి బయటకు పంపించేశారన్నారు. రాజ్భవన్ నుంచి నేరుగా మెరీనా బీచ్ కు చేరుకున్న స్టాలిన్ ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. స్పీకర్ తీరుపై మండిపడ్డారు. మెరీనా బీచ్ కు డీఎంకే నేతలు భారీగా చేరుకోవడంతో కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్టాలిన్తో సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో రెచ్చిపోయిన డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మెరీనా బీచ్ దగ్గర ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. బీచ్ లో ప్రభుత్వ దిష్టిబొమ్మను డీఎంకే నేతలు తగలబెట్టారు. స్టాలిన్ అరెస్టుకు నిరసనగా రాజ్యసభ సభ్యురాలు కనుమలి ఆధ్వర్యంలో రాజ్భవన్ దగ్గర కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి దిగజారకుండా పోలీసులు చెన్నై అంతటా బందోబస్తును పటిష్టం చేశారు. వేలాది మంది డీఎంకే కార్యకర్తలు తమ నేత అరెస్టుకు నిరసనగా రోడ్ల మీదకొచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ ధన్పాల్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యమేమీ లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. కొత్త ప్రభుత్వంతో కేంద్రం కలిసి పనిచేస్తోందని చెప్పారు. అన్ని రాష్ట్రాల మాదిరే తమిళనాడుకు కూడా తమ సహాయ సహకారాలను అందిస్తామన్నారు వెంకయ్య. కశ్మీర్లో కంటే తమిళనాడులో ప్రమాదకరమైన దేశ విద్రోహులు ఉన్నారన్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. కశ్మీర్ వీధుల్లో జాతి విద్రోహులు కనిపిస్తారని, తమిళనాడులో కనపడని ద్రోహులు ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీలో పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్య స్వామి. ఉత్తరప్రదేశ్లో 3వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 12 జిల్లాల్లోని 69 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్వాదీ కంచుకోటలో జరుగుతున్న ఈ ఎన్నికలు ములాయం కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ములాయం తమ్ముడు కోడలితో పాటు 8 మంది మంత్రులు ఎన్నికల బరిలో తలపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ 3వ దశ ఎన్నికల్లో సమాజ్వాదీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 3వ దశలో 12 జిల్లాల్లోని 69 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2012 ఎన్నికల్లో ఈ 69 నియోజకవర్గాల్లో 55 స్థానాలను సమాజ్వాదీ కైవసం చేసుకుంది. యూపీలో 3వ విడత పోలింగ్ జరిగి 69 నియోజకవర్గాల్లో యాదవులు, దళితుల ఓట్లు మెజారిటీ సంఖ్యలో ఉన్నాయి.
మొత్తం 12 జిల్లాల్లోని నియోజకవర్గాల్లో 826 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 2,41,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అఖిలేష్ కేబినెట్ మంత్రి ప్రజాపతిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. మంత్రితో పాటు మరో 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అయితే మంత్రిని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలకు పెట్టాయి. ఎన్నికల సీజన్లో పార్టీ కీలక నేతలు రేప్ కేసుల్లో బుక్ అవ్వడంతో అఖిలేష్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త గాయత్రి ప్రజాపతిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. జూలై 2014 నుంచి అక్టోబర్ 2016 మధ్య 2 ఏళ్ల పాటు తనపై మంత్రి అత్యాచారానికి తెగబడ్డారని మహిళ ఆరోపించింది. అశ్లీల ఫోటోలు తీసి తనను బ్లాక్మెయిల్ చేసిన మంత్రి సామూహిక అత్యాచారానికి సైతం పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్లో 3వ దశ ఎన్నికలు జరగడానికి ముందు వెలుగు చూసిన ఈ దురాగతాన్ని విపక్షాలు అస్త్రంగా మలుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశించిన మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదని బీజేపీ చీఫ్ అమిత్ షా అఖిలేష్ సర్కార్ను ప్రశ్నించారు. అయితే ప్రజాపతి మాత్రం తనకే పాపం తెలియదంటున్నారు. తెలుగులో మహాత్మా వంటి చిత్రాల్లో నటించిన మలయాళ సినీ నటి భావనను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. భావన మాజీ డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేశాడు. ఈ మేరకు భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ డ్రైవర్తో పాటు మరికొందరిపై కిడ్నాప్ కేసు పెట్టారు. షూటింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరిన సమయంలో ఓ గ్యాంగ్ తన కారును అడ్డగించి కిడ్నాప్కు తెగబడిందని భావన పోలీసులకు తెలిపారు. అంగమలై ప్రాంతంలో తనను కిడ్నాప్ చేసిన దుండగులు 25 కిలోమీటర్ల మేర తనను వేధించిన తర్వాత కారులోంచి బయటకు తోసి పరారయ్యారని పోలీసులకు తెలిపారు. మార్స్ గ్రహం మీద ఒక సిటీ నిర్మించాలనే లక్ష్యంతో యుఏఈ కార్యాచరణను ప్రారంభించింది. దీనికి ఎమిరేట్స్ మార్స్ మిషన్ అనే పేరు పెట్టింది. ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో పాటు చైనా, ఇండియాలో మార్స్ మిషన్ ప్రారంభించాయి. ప్రపంచంలో అందరికంటే ముందే మార్స్ మీద మినీ సిటీ నిర్మించాలని యుఏఈ భావిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగులకు కూడా తెలియకుండా వారి జీతంలో సగం మింగేస్తున్న హైదరాబాద్కు చెందిన ఎస్సీఎం ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన ఒక ఉద్యోగి చేసిన ఫిర్యాదుతో అసలు గుట్టంతా బయటపడింది. ఈ సంస్థ నిర్వాహకులు సౌరభ్ శర్మ, శిఖా మెహతాలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో సింక్ హోల్ 2 కార్లను మింగేసింది. లాస్ ఏంజలీస్లోని ఓ రోడ్పై వాటర్ పైప్ లైన్ పగలడంతో 20 అడుగుల భారీ సింక్ హోల్ ఏర్పడింది. దాంతో అదే రోడ్పై వెళ్తున్న 2 కార్లు లోపల పడిపోయాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక దళాలు నిచ్చెన సహాయంతో గుంతలో పడిపోయిన వారిని రక్షించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియా మీద విరుచుకుపడ్డారు. అమెరికా దేశానికి నిజమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది మీడియాయేనని ఆయన అన్నారు. తన విషయంలో మీడియాలో వస్తున్న ఫేక్ స్టోరీలను ఎంత మాత్రం నమ్మొద్దని ఆయన అమెరికా ప్రజలకు హితవు ఇచ్చారు. ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో షాక్ ఇచ్చింది. స్థానిక ఉగ్రవాద వ్యతిరేక చట్టం 4వ జాబితాలో హఫీజ్ సయీద్ పేరును చేర్చింది. ఈ జాబితాలో పేరు చేరిన వారి మీద నిరంతర నిఘా ఉంటుంది. పాకిస్తాన్లో సకల గౌరవాలు అందుకుంటున్న హఫీజ్ కి ఇది షాకే. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసంలో దొంగలు పడ్డారు. చేతికి అందినంత దోచుకున్న తర్వాత గడ్కరీ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న గడ్కరీ ఏపీ కారును తీసుకుని దొంగలు పరారయ్యారు. కారులో ఉన్న జీపీఎస్ మాడ్యూల్ను తొలగించి మరీ కారును తీసుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా తన భర్త రాబర్ట్ వాద్రా కుమారుడితో కలిసి హైదరాబాద్కు వచ్చారు. తన కుమారుడికి కంటి ఆపరేషన్ కోసం ఆమె బంజారాహిల్స్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వచ్చారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ప్రియాంక కుమారుడికి కంటి ఆపరేషన్ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఏపీకి తక్కువ ఇళ్లు కేటాయించారని, ఈ విషయంలో ప్రధానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పథకంలో ఏపీకి సరైన న్యాయం జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి విజయంతో జిల్లాలో వైసీపీ పతనం మొదలవుతుందన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వైసీపీ అధినేత జగన్ వైఖరి నచ్చకే ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.
జగన్ ఇప్పటికైనా బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు చెప్పారు మంత్రి గంటా. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలంటూ జంగారెడ్డిగూడెంలో టీచర్లు ధర్నా చేశారు. బయోమెట్రిక్ విధానం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని టీచర్లు ఈ సందర్భంగా తెలిపారు. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సింగరేణి కాలరీస్ లో కాంట్రాక్టు కార్మికులు లేరంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు చెప్పారు బీజేపీ అసెంబ్లీ పక్ష నేత కిషన్ రెడ్డి. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ కోల్ ఇండియా ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని చెప్పారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. 2.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనపై తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేయించిన సర్వే ఉత్తదే అని కోమటిరెడ్డి కామెంట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం చేయించిన సర్వేపై టీఆర్ఎస్ నేతలా మాట్లాడడం కోమటిరెడ్డికి తగదన్నారు మల్లు రవి. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా వృద్ధి రేటు ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. 3 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే రాష్ట్ర అప్పులను రెట్టింపు చేశారని విమర్శించారు. తెచ్చిన 60,000 కోట్ల అప్పులు ఏమయ్యాయని తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పొంగులేటి. రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జనార్దన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు ఉపాధ్యాయ సంఘాలకు పిలుపునిచ్చారు. టీచర్లకు ఏ సమస్య వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో జనం చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టిన షేక్ జహరీ గులాజ్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. షేర్లలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందండి అంటూ ప్రకటనలు ఇచ్చిన ఆమె 200 మంది నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చివరకు బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్లోని శ్రీ నర్సింగ్ హోంలో పుట్టిన ఒక బాలుడికి జననావయవాలు సరిగ్గా ఎదగలేదు. హాస్పిటల్లోని డాక్టర్లు ఈ విషయాన్ని ఏనాడు తమకు చెప్పలేదని, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఎదుగుదల లేని శిశువుకు జన్మనివ్వాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ సంవత్సరం మే 18, 19 తేదీల్లో జరిగే స్టాన్ఫోర్డ్ వర్సిటీ వార్షిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఉపాధి, ఉద్యోగాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి అంశాల మీద ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న హైదరాబాద్లో నిర్వహించి తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఈ విషయమై టీజేఏసీ శనివారం హైకోర్టును ఆశ్రయించింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని హామీ ఇచ్చినా అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరిగేషన్ జేఈగా పనిచేస్తున్న ఆనంద్ కిషోర్ కనిపించకుండా పోయారు. 2 రోజుల క్రితం భార్యకు ఫోన్ చేసి ఉన్నతాధికారులు తనను అసభ్యంగా తిట్టారని చెప్పారు. తనపై అధికారుల వేధింపులు భరించలేకపోతున్నానని, ఇక తన గురించి వెతకవద్దని చెప్పారు. పోలీసులు ఆనంద్ కిషోర్ను వెతికే పనిలో పడ్డారు. కడప జిల్లా గండికోట ఉత్సవాలు శనివారం నాడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శ్వేత, జిల్లా అధికారులు, గండికోట పరిశోధకురాలు సుధారాణి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 100 మందికి పైగా కళాకారులు నగారాతో కార్నివాల్ నిర్వహించారు. గతకాలపు ఘన చరిత్రను నేటి తరానికి తెలియజేయడం కోసం గండికోట ఉత్సవాలు నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోందని గండికోట పరిశోధకురాలు సగిలి సుధారాణి అన్నారు. తమిళనాడులో నివసిస్తున్న తెలుగువారు గండికోట నుంచి మట్టిని తీసుకుపోయి అక్కడ దేవాలయాన్ని నిర్మించుకొని పూజిస్తున్నారని సుధారాణి తెలిపారు. విశాఖలో శాసనమండలి ఎన్నికల హంగామా మొదలైంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. శనివారం నాడు పలువురు ప్రధాన అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. విశాఖ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందించారు. విశాఖ శాసనమండలి ఎన్నికల్లో జర్నలిస్టు సంఘాల ఉమ్మడి అభ్యర్థి, లీడర్ పత్రికా సంపాదకుడు వివి రమణమూర్తి తన నామినేషన్ దాఖలు చేశారు. రమణమూర్తి అభ్యర్థిత్వానికి లోక్ సత్తా తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలకంగా వ్యవహరించే తమిళ స్మగ్లర్ చంద్రశేఖర్ ను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ దగ్గర నుంచి 153 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీ 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెరుమాళ్ మరో స్మగ్లర్ ను కూడా పట్టుకుని 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీసీఈఓ రామరెడ్డికి సంబంధించిన ఆస్తుల మీద ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 50 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. రామరెడ్డిని నెల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ఏసీబీ అధికారులు ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలతో రామరెడ్డిని రిమాండ్కు తరలించారు. అనంతపురంలో ఒక యువతిని కిడ్నాప్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కిడ్నాపర్ ఆమె మేనమామే కావడం విశేషం. తనను పెళ్లి చేసుకోవాలని రాజు అనే వ్యక్తి తన మేనకోడల్ని వేధిస్తున్నాడు. శనివారం నాడు ఆమెను బైక్ మీద ఎక్కించుకుని కిడ్నాప్ చేయబోతే కేకలు వేసింది. పోలీసులు వెంటాడి రాజును పట్టుకున్నారు. చర్చిలో ప్రార్థనలు చేయించే పాస్టర్ దోపిడీ దొంగ అవతారం ఎత్తాడు. ఒక దొంగల ముఠాను తయారు చేశాడు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట స్టేట్ బ్యాంక్లో గత ఏడాది 23వ తేదీన దోపిడీకి పాల్పడ్డాడు. పోలీసులు ఈ కేసును కూలంకషంగా దర్యాప్తు చేశారు. సవర వెంకటరమణ అనే పాస్టర్ ఆ దోపిడీ దొంగల ముఠా నాయకుడిని కనిపెట్టి అరెస్ట్ చేశారు. తిరుమల శ్రీవారికి పులివెందులకు చెందిన ఒక భక్తుడు బంగారు పంచే ఉత్తరీయాలను కానుకగా సమర్పించాడు. 16 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, పట్టుతో తయారు చేసిన పంచే ఉత్తరీయాన్ని టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. ఈ పంచే ఉత్తరీయాన్ని ధర్మవరానికి చెందిన చేనేత కార్మికులు తయారు చేశారు. ఏపీలో టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. టీడీపీ విజయంపై అంత విశ్వాసం ఉంటే 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు ఉప ఎన్నికలకు వెళ్లడం లేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. మీడియా స్వేచ్ఛను హరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు రాంబాబు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని గ్రామంలో 28 మంది దళితులకు భూమి పట్టాలను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అన్ని వసతులతో కూడిన భూమిని అందిస్తోందని చెప్పారు హరీష్ రావు. కరీంనగర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని జరపవద్దని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు నిరాహార దీక్షలు చేపట్టారు. నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లాలో నూతనంగా నిర్మించనున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. బొర్లం గ్రామంలో ఇల్లు నిర్మించే స్థలంలో భూమి పూజ నిర్వహించారు. అక్కడ గుడిసెలో నివసించే వారి దగ్గరకు మంత్రి పోచారం వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచుతున్నామని మంత్రి చెప్పారు. గిరిజనులు, ఎరుకల జాతి వారు ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని మంత్రి సూచించారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్లో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. హైదరాబాద్లోని శిల్పారామం నుంచి బీహెచ్ఏల్ వరకు ఈ ర్యాలీ కొనసాగించింది. తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదుల సమస్యల సాధన కోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. 2 రాష్ట్రాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సమావేశమయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇవ్వనున్నామని న్యాయవాదులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు భారీ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్నామని, అలాగే వృత్తి నైపుణ్యం కల్పించే శిక్షణ ఇస్తున్నామని తెలంగాణ మంత్రి జోగురామన్న తెలిపారు. ప్రభుత్వం ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలలో శిక్షణ పొందిన యువకులకు మంత్రి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. పగటిపూట మాత్రమే దొంగతనాలు చేసే సారయ్య ఒక సీనియర్ మోస్ట్ దొంగను పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సారయ్య కొన్ని సంవత్సరాలుగా వందలాది దొంగతనాలు చేశాడు. పగటిపూట మాత్రమే దొంగతనాలు చేయడం సారయ్యకు అలవాటు. సారయ్య దగ్గర నుంచి చోరీ సొత్తును పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు.
లంబాడా ప్రజల ఆరాధ్య గురువు సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో లంబాడాలు హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో గిరిజనులు ధూమ్ధాంతో అదరగొట్టేశారు. ఆటపాటలతో హోరెత్తించారు. గిరిజనులంతా ఒకే చోటకు చేరి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.